హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెట్టే ఈ వీడియో ఏంటి అంటే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇది లేట్ పోస్ట్, బట్ నేను మీకు చూపించాలనేసి ఇప్పుడు షేర్ చేస్తున్నాను. బర్త్డే కదా, మార్నింగ్ అనేసి కొంచెం మంగళ స్నానం లాగా లైట్గా నలుగు పెట్టి ఆద్యా స్నానం చేపించేసి నెక్స్ట్ ఇలా టెంపుల్కి తీసుకెళ్ళి రెడీ చేసామన్నమాట. అది మార్నింగ్. ఇది వచ్చేసి నైట్ పార్టీకి మా అవుట్ఫిట్స్ అనమాట. మేమైతే ఇద్దరం సేమ్ అవుట్ఫిట్సే తీసుకున్నాము. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయిందనమాట. 8:30 అంటే చిన్న పాప కదా, సో మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాము. పాప పుట్టింది ఫుల్ కరోనా టైం అనమాట. సో తనకి ఏది జరగలేదు. సో బర్త్డే అయినా కొంచెం బాగా చేయాలి. అది కూడా ఇంకా కరోనా అంటే ఇంక అందరికీ గుర్తున్న టైమే కదా. అందుకనే మేము మెయిన్ చాలా క్లోజ్గా ఉండే వాళ్ళ వరకే కొంతమందితో లిమిటెడ్గా పిలిచి సెలబ్రేట్ చేసామన్నమాట. ఎందుకు అంటే చిన్న పిల్లలది కదా, వాళ్ళని ఎందుకు రిస్క్ చేయడం. అప్పట్లో ఆ పాండమిక్ అందరినీ ఎంత భయపెట్టేసింది అందరికీ తెలిసిందే కాబట్టి చిన్న పిల్లల్ని రిస్క్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో సింపుల్గా చేసామన్నమాట. స్టార్టింగ్ ఇలా నడుస్తారు కదా, సో ఇట్లా అరిసెల మీద ఫస్ట్ నడిపించేసామన్నమాట లోపలికి రాగానే. తర్వాత అవుట్ఫిట్స్ అనేవి చేంజ్ చేసుకున్నామన్నమాట. ఇంకా నడిపించడం అంటే అది ఒక ట్రెడిషన్ కాబట్టి మేము కొంచెం పట్టు టైప్ ఉండేవే వేసుకున్నాము, నేను పాప కూడా. నెక్స్ట్ తనైతే అసలు నడవనంటే నడవనని గోల్ చేసింది. యాక్చువల్గా తనకి నడుస్తుంది అప్పటికి, తను 11 మంత్స్కి నడిచింది. బట్ అక్కడ జనాల్ని చూసి వాటి మీద నడవడం అదంతా వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో హియర్ వి కమ్ విత్ అవర్ అవుట్ఫిట్స్ అనమాట. నేను పాప సేమ్ తీసుకున్నాము. స్టిచ్చింగ్ చేయించాననమాట ఇక్కడ లోకల్గా ఉండే మా బొటిక్ వాళ్ళ దగ్గర. సో ఇంకా మేము డెకోర్ అండ్ డ్రెస్సింగ్ మొత్తం కలిపి ఒక థీమ్ లాగా ఉండాలనేసి డెకరేషన్ కూడా ఇట్లా బార్బీ థీమ్ లాగా లైట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్తో చేపించాను. నెక్స్ట్ సేమ్ అదే కలర్ మేము డ్రెస్సెస్ తీసుకున్నామన్నమాట. ఇంకా ఇలా ఎంట్రీతో వచ్చేసాము. వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఇంకేముంది, కేక్ కటింగే కదా. కేక్ కటింగ్కి ముందు మాది కొంచెం పర్ఫార్మెన్స్ ఉండింది కదా, అది నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేసున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనుక మిస్ అవ్వకుండా ఒకసారి, నేను ఓన్లీ పర్ఫార్మెన్స్ వరకే అక్కడ అప్లోడ్ చేశాను. ఇదొచ్చేసి ఫుల్ వీడియో అనమాట. సో ఇంకా మాది ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసేసాము. చేసిన తర్వాత మేమైతే ఫస్ట్ ఇంకా వచ్చిన కిడ్స్కి బోర్ ఉండకూడదు అనేసి ఏదైనా మ్యాజిక్ షో లాంటిది ప్లాన్ చేసాము. బట్ అది అవ్వలేదన్నమాట ఆ టైంకి. సో ఇంకా కేక్ కటింగ్ చేసేసామన్నమాట. మా వాడైతే అప్పట్లో కొంచెం మొండిగా ఉండేవాడు. సో మేము వాడికి స్పెషల్గా డ్రెస్ తీసుకున్నా చూడండి, వాడు జస్ట్ నార్మల్ నైట్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు. ఈ పెద్ద టెడ్డీ బేర్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారనమాట. మా వాడైతే అసలు ఇంకా దాన్ని ఒక చిన్న బెడ్ సైజు ఉందనమాట. కిడ్స్ బెడ్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉంది. మా వాళ్ళైతే దాన్ని చాలా డేస్ ఇంకొక బెడ్ లాగే యూజ్ చేసుకుని ఇంకా దాని మీదే పడుకోవడం అలా చేశారనమాట. సో ఫన్నీగా ఉన్నింది. సో ఇంకా ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్స్ ఇచ్చేసి బ్లెస్ చేసిన తర్వాత మేము ఇంకా పాపకి ఫీడింగ్ చేయాలి కదా. అంటే తనకి అప్పుడు 1 ఇయరే కదా, కానీ తను అసలు ఎక్కడ ఇరిటేట్ అవ్వలేదనమాట. ప్రోగ్రామ్ మొత్తం కూడా అసలు ఏడుపు అనేది లేకుండా చాలా కోఆపరేషన్ ఇచ్చిందనే అనుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా ఇదొచ్చేసి మా పర్ఫార్మెన్స్ అనమాట. నేను అక్కడ గనక చూడని వాళ్ళు ఉంటే చూస్తారనేసి నేను జస్ట్ ఇక్కడ ఊరికే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఈ వీడియో మొత్తం ఎక్కడ కూడా వాయిస్ ఓవరే ఇచ్చాననమాట. రా వాయిస్ పెట్టలేదు. ఇంకా తెలిసిందే కదా రా వాయిస్ ఎందుకు పెట్టట్లేదు అనేది. సో ఇంకా ఇలా మా పర్ఫార్మెన్స్ అనమాట. మా పర్ఫార్మెన్స్ ఇదంతా కూడా మేము 3 డేస్ ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి, కొంతమంది అయితే స్టెప్స్ మొత్తం వీడియో రికార్డ్ చేసి పెడితే వీడియో కాల్‌లో నేర్చుకొని వచ్చి చేసిన వాళ్ళు కూడా ఈ బ్యాచ్‌లో ఒక 4 మెంబర్స్ ఉన్నారు. సో ఇంకా ఇలా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా నేర్చుకుని ఒక చిన్న పర్ఫార్మెన్స్ లాగా ఒక 4 సాంగ్స్, కిడ్స్ సాంగ్స్ వరకే ఉంటాయి కదా. దట్ టు గర్ల్ అండ్ ఫాదర్ రిలేటెడ్ సాంగ్స్ అంటే దానికి రిలేటెడ్గా ఉండేవే మేము నేర్చుకొని అలా చేసామన్నమాట.
సో, ఇలా మా పర్ఫార్మెన్స్ అనేది సాగింది. ఫైనల్‌గా ఎక్కడ మిస్ అవ్వలేదు. సాంగ్ మొత్తం కూడా మేమైతే పర్ఫెక్ట్‌గానే చేశామనమాట. బావుంది. మాకైతే ఈ పర్ఫార్మెన్స్ ఇలా చిన్న చిన్నవి ఇలా బర్త్‌డే పార్టీస్‌కి ఇట్లా మనం చేస్తూ ఉంటే బావుంటుంది కదా! మన ఇంట్లో పార్టీస్ కాబట్టి మేము ఇట్లాగే మా అన్నయ్య వెడ్డింగ్ అప్పుడు కూడా మేము ఇట్లానే ప్లాన్ చేసి అప్పుడు కూడా ఇట్లానే చేశామనమాట. వన్స్ వీలైతే నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది. సో, ఇలా మేమొచ్చేసి 5 సాంగ్స్ కంబైన్ చేశామనమాట. చిన్న చిన్న బిట్స్. ఒక్కొక్క సాంగ్ నుంచి 1 మినిట్ మాత్రమే తీసుకున్నాము. అన్నీ కిడ్స్‌కి రిలేటెడ్ కాబట్టి కొంచెం వినడానికి కూడా చాలా క్యూట్ ఉంటాయన్నమాట. మీకు గనక ఒరిజినల్ సాంగ్స్ విత్ సాంగ్స్ అండ్ వీడియో కావాలి అంటే నేను షేర్ చేసున్నాను కదా! నేను కింద మళ్ళా ట్యాగ్ చేస్తాను. సో, అక్కడ చూడండి. అక్కడ కూడా ఒక 2 సాంగ్స్ దాకా పెట్టలేదనుకుంటాను. ఓకే. 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. నేను కింద ట్యాగ్ చేస్తాను. ఒకసారి చూడండి. పార్టీస్ అనేవి ఏముంది చిన్న పార్టీ అయినా, పెద్ద పార్టీ అయినా కిడ్స్ మెమరీ వాళ్ళకి ఒక మెమరబుల్‌గా ఉండాలనే కదా మనం చేస్తాము. దట్ టూ అది మొత్తం ఈవెంట్స్ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయకుండా మనం చేయగలిగినవి ఇట్లాంటి చిన్న చిన్న పెర్ఫార్మన్సెస్ కనుక చేస్తే వాళ్ళు అనుకుంటారు కదా! ఇలా మా పేరెంట్స్ చేశారు అని. ఇప్పుడైతే తెలియదు వాళ్ళకి. మా పాపకి ఇప్పుడైతే తెలుసనమాట. సో, తను అడుగుతుంది మీరు చేశారా అనేసి. అదొక ఫీల్ బావుంటుంది. సో, ఎవరైనా పార్టీస్ కనుకుంటే ఇట్లా చేయడానికి ట్రై చేయండి. ఊరికే ఈవెంట్స్ వాళ్ళు చేస్తే మనకేముంటుంది చెప్పండి. మనము కొంచెం ఇంటర్ఫియర్ అయితే దాంట్లో స్పెషల్‌నెస్ అనేది కనిపిస్తుంది. మనము ఎంజాయ్ చేశాము, మనము చేసుకున్నాము అనేసి చాలా బావుంటుంది. ఆ ఫీల్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. మేమైతే అది ఫుల్ టు ఎంజాయ్ చేశామనమాట. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత నేనైతే మోస్ట్‌లీ చాలా తక్కువ ఇట్లా పెర్ఫార్మ్ నేనెప్పుడు చేయలేదు. ఇంక మా పాప బర్త్‌డే కదా! ఇంక నేను ఉండకపోతే బావుండదు అన్న ఉద్దేశంతోనే నేను చేశాననమాట. ఎల్స్ నాకైతే అంత లేదు అప్పుడు చేయాలని. దట్ టూ పాప చిన్నది కాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే. బట్ ట్రై చేశాను. ఓకే. బావుండింది పర్ఫార్మెన్స్ అయితే. ఓవరాల్‌గా ఇది మా బర్త్‌డే సెలబ్రేషన్స్ అనమాట. లాస్ట్‌లో వచ్చేసి మా వాడు కొంచెం పెద్దవాడు కాబట్టి వాడి ఫ్రెండ్స్ తోటి అక్కడే గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసేయాలి అనేసి గోల చేశాడనమాట. బట్ మేమైతే అంత ఒప్పుకోలేదు. పిల్లలంటే వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళదే గదా! అంటే బర్త్‌డేస్ కాబట్టి మేబీ టాయ్స్ ఒస్తాయి. టాయ్స్‌తో మేమందరం ఆడుకోవాలి. ఆ పక్కన కూడా చూడండి మేము పెర్ఫార్మన్స్ చేస్తున్నంత సేపు పక్కన వాళ్ళ గోలనమాట. స్టేజ్ వాళ్ళు ఆక్యుపై చేయాలి అనేసి. సో, ఇంక ఇదయిపోయిన తర్వాత మేము కొంచెం చిన్న పిల్లలు కూడా కొన్ని చిన్న చిన్న పెర్ఫార్మన్సెస్ చేశారు. బట్ నేనైతే అదేమీ అప్‌లోడ్ చేయట్లేదు. బట్ జరిగిందనమాట. ఇంక తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ ఫోటోస్ అలా తీసేసుకొని మేము ఈ బర్త్‌డే పార్టీని ఇంక ఇలా ఎండ్ చేశామనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను. మా సెలబ్రేషన్స్ గనక మీకు నచ్చితే తప్పకుండా బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి మా పాపకి. నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. మా ఫ్యామిలీకి రిలేటెడ్, మా పాపకి రిలేటెడ్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ నేను షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మీరు నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. యూ కెన్ సీ. థ్యాంక్ యూ. బై బాయ్. టేక్ కేర్.